ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం. ఈ కథ పేరేంటంటే దీపక్క ఆశ్వాసన్. అంటే ఒక దీపమిచ్చిన హామీ. చూడ్డానికి చాలా చిన్నగా ఉన్నా సరే ధైర్యం, అంకితభావం ఎంత పెద్ద మార్పు తీసుకురాగలవో ఈ కథ మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. అయితే ఈ కథ మొత్తం ఒకే ఒక్క ప్రశ్న చుట్టూ తిరుగుతుంది. అదేంటంటే, అంతులేని చీకటి అంతా కమ్మేసినప్పుడు ఒంటరిగా మినుకుమినుకుమంటున్న ఒకే ఒక్క చిన్న దీపం ఏం చేయగలదు? ఆలోచించండి. ఈ ప్రశ్నే మన ఈ కథకు ఆయువు పట్టు. ఈ అద్భుతమైన లోతైన కథను సచిత్ర బాలకథాయే అనే పుస్తకం నుండి తీసుకున్నాం. దీన్ని గాయత్రి పరివార్ వారు ప్రచురించారు. సరే, ఇక కథలోకి వెళ్దాం. మొదటి భాగం చీకటి రాక, అంటే సూర్యుడి నిష్క్రమణ అన్నమాట. ఇక సూర్యుడు అస్తమించే సమయం దగ్గరపడింది. ఆయన వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నాడు. అదే సమయంలో రాత్రి అనే చీకటి నీడ మెల్లమెల్లగా భూమిని కమ్మేస్తోంది. ఇది మనందరికీ తెలిసిందే కదా, ప్రతిరోజు జరిగేదే. కాంతి వెనక్కి తగ్గుతుంది, చీకటి ముందుకొస్తుంది. ఇక రెండవ భాగం చూద్దాం. ఒక చిన్న దీపం యొక్క సంకల్పం, అది సూర్యునికి చేసిన ఒక ప్రమాణం. సరిగ్గా అప్పుడే అంతా చీకటి కమ్ముకుంటున్న ఆ సమయంలో ఒక చిన్న దీపం మినుకుమినుకుమంటూ ముందుకొచ్చింది. ఒక్కసారి ఊహించుకోండి, ఆ రాబోయే అంతులేని రాత్రికి ఈ చిన్ని దీపానికి ఎంత తేడా ఉందో. ఆ దీపం సూర్యభగవానుడితో ఏమందంటే, ప్రభూ, మీరు సంతోషంగా అస్తమించండి. ఈ చీకటిలో నేను నా మాట నిలబెట్టుకుంటాను, నిరంతరం వెలుగుతూనే ఉంటాను. నా దగ్గర ఉన్న ఈ కాస్త వెలుగుతోనే ఈ చీకటిని పోగొట్టడానికి నావంతు ప్రయత్నం నేను చేస్తాను. ఆ మాటలల్లో ఎంత వినయం, ఎంతటి దృఢసంకల్పం! సరే, మరి ఆ దీపం మాటలకి సూర్యుడి స్పందనేంటి? అదే మనం మూడవ భాగం. ధైర్యానికి సూర్యుడు తలవంచడం, ఆ సంకల్పాన్ని అభినందించడం. ఆ చిన్న దీపమిచ్చిన భరోసా వినగానే సూర్యభగవానుడు దాని ధైర్యాన్ని మెచ్చుకున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయముంది. సూర్యుడు ఆ దీపం ఎంత చిన్నదో, ఎంత బలహీనంగా ఉందో చూడలేదు. ఆయన చూసింది దాని సంకల్పంలో ఉన్న అపారమైన ధైర్యాన్ని మాత్రమే. ఆ మాటలతో సూర్యుడికి ఎంతో సంతృప్తి కలిగింది. ఇక రాత్రి బాధ్యతనంతా ఆ చిన్న దీపానికి అప్పగించి ఆయన సంతోషంగా అస్తమించాడు. చూసారా, ఎంత పెద్ద బాధ్యత ఒక గొప్ప శక్తి నుండి ఒక చిన్న జీవికి ఎలా బదిలీ అయిందో. సరే, కథయితే విన్నాం, కానీ ఇంతకీ ఈ కథ మనకు ఏం చెబుతోంది? దానిలోని అసలు సందేశమేంటి? అదే మన 4వ భాగం, ప్రయత్నం మరియు ఉద్దేశ్యం. ఇదే ఈ కథ యొక్క సారం. ఈ కథ సారాన్ని మనం 2 ముఖ్యమైన స్తంభాలుగా చూడొచ్చు. మొదటిది ప్రయత్నం. మన ప్రయత్నం చిన్నదే కావచ్చు, పర్వాలేదు. కానీ రెండోదుంది చూసారా, ఉద్దేశ్యం. అది మాత్రం చాలా గొప్పగా ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే, మనం చేసే పని ఎంత పెద్దది అన్నది కాదు ముఖ్యం. దాని వెనుక మన సంకల్పం, మన చిత్తశుద్ధి ఎంత గొప్పది అన్నదే ముఖ్యం. ఇదే ఆలోచనను మనం ఇంకొంచెం ముందుకు తీసుకెళ్దాం. 5వ భాగం, చిన్న చిన్న భాగస్వామ్యాలు తెచ్చే పెద్ద మార్పు. అంటే మనమందరమిచ్చే సహకారం యొక్క శక్తి అన్నమాట. మనం చేసే పని చాలా కాలం పాటు ప్రభావం చూపించాలంటే దానికొక దారి ఉంది. అది ఎలాగంటే, మొదట ఒక దైవకార్యం ఉంటుంది. దానికి మానవులుగా మనం మన వంతు చిన్న సహాయం అందిస్తాం. అయితే ఆ సహాయం వెనుక నిజాయితీతో కూడిన సంకల్పముండాలి. అలా చేసినప్పుడు ఆ చిన్న పనైనా సరే యుగయుగాలుగా ప్రజల మనసులో నిలిచిపోతుంది. ఈ కథలో మనకు కనిపించే ఫిలాసఫీ ఇదే. సో మొత్తం మీద మనం నేర్చుకోవాల్సిందేంటంటే, మనిషి చేసే ప్రయత్నాలు చిన్నవే కావచ్చు, కాని వాటికి చిత్తశుద్ధి, మంచి సంకల్పం తోడైనప్పుడు అవి చరిత్రలో నిలిచిపోయే గొప్ప పనులుగా మారతాయి. అంటే ఒక చిన్న పని, ఒక గొప్ప సంకల్పం, ఈ రెండూ కలిస్తే చాలు, అది ఎప్పటికీ నిలిచిపోయే వారసత్వాన్ని సృష్టిస్తుంది. చివరిగా ఈ ఒక్క శక్తివంతమైన మాటతో ఈ వివరణను ముగిద్దాం. చీకటిని తొలగించడానికి చేసే చిన్న ప్రయత్నం కూడా ఎంతో గౌరవించదగినది. గుర్తుంచుకోండి, మనం చేసే ప్రయత్నం చిన్నదా పెద్దదా అన్నది కాదు ముఖ్యం. దాని వెలుకున్న సంకల్పం, ఆ ఉద్దేశ్యమే అన్నింటికన్నా గొప్పది.